హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాకి ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డే 1 జరిగింది. ఈ వీడియోలో ఈ డే 1 యొక్క సమ్మరీ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగిపోయింది, అందులో ఇంగ్లాండ్ గెలిచింది. ఈరోజు సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 కంప్లీట్ అయింది. ఈ వీడియోలో ఆ డే 1 యొక్క సమ్మరీ చూద్దాం. ఇక ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ యొక్క టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం వల్ల కొంతమంది సెకండ్ టెస్ట్ మ్యాచ్కి సెలెక్ట్ కాలేదు. ఇక ప్లేయర్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇది ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా, శార్దుల్ ఠాకూర్, సాయి సుదర్శన్ ఆడారు. వాళ్ళ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఒకసారి ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ కూడా చూద్దాము. ఓపెనర్స్ వచ్చి క్రాలీ, డకేటు, పోప్స్ అండ్ రూట్, బ్రూక్, స్టోక్స్, జే స్మిత్, వోక్స్, కార్సే, బషీర్, టంగ్. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో 2 రన్స్కి అవుట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 15 రన్స్, 1 వికెట్ కోల్పోయింది. 8.4 ఓవర్స్లో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో జస్ట్ 26 బాల్స్ ఆడి 2 రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయ్యాడు ఫస్ట్ వికెట్గా. కరుణ్ నాయర్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్గా అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో 50 బాల్స్లో 31 రన్స్ కొట్టి కార్స్ బౌలింగ్లో బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 23.3 ఓవర్స్లో 95 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్స్ కోల్పోయింది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా 25 ఓవర్స్లో 98 రన్స్ చేసింది, 2 వికెట్స్ కోల్పోయింది. రన్ రేట్ వచ్చి 3.92 ఉంది ఫస్ట్ సెషన్లో. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. ఓపెనర్ జైస్వాల్ వచ్చి ప్రస్తుతానికి నాట్అవుట్గా ఉన్నాడు. 69 బాల్స్లో 62. రాహుల్ 26 బాల్స్లో 2 రన్స్ కొట్టి ఓక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 50 బాల్స్లో 31 రన్స్ కొట్టి కార్సే బౌలింగ్లో బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ ప్రస్తుతానికి ఆడుతున్నాడు. 6 బాల్స్లో 1 రన్ నాట్అవుట్. ప్రస్తుతానికి టీమిండియా 25 ఓవర్స్లో 198 రన్స్ చేసింది, 2 వికెట్స్ కోల్పోయి. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 2 ఉన్నాయి. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 సెషన్ 2 సమ్మరీకి వెళ్ళిపోదాము. ఈ సెకండ్ సెషన్లో సూపర్ ఫామ్లో ఉన్న జైస్వాల్ ఎర్లీగా అవుట్ అయ్యాడు. జైస్వాల్ ఈ మ్యాచ్లో 87 రన్స్ కొట్టాడు 107 బాల్స్లో. స్టోక్స్ బౌలింగ్లో జే స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జైస్వాల్ అవుట్ అయ్యానికి టీమిండియా స్కోరు 45.1 ఓవర్లో 161 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఇప్పటిదాకా ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో 2 సెషన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ సెషన్లో టీమిండియా 25 ఓవర్స్లో 98 రన్స్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది. రన్ రేట్ వచ్చి 3.92 ఉంది. సెకండ్ సెషన్లో 28 ఓవర్స్లో 84 రన్స్ చేసింది, 1 వికెట్ మాత్రమే కోల్పోయి రన్ రేట్ వచ్చి 3 ఉంది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్ డే 1 సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ కార్డ్ ఇది. జైస్వాల్ 107 బాల్స్లో 87 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 26 బాల్స్లో 2 రన్స్ అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ మరోసారి తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. జస్ట్ 50 బాల్స్లో 31 రన్స్ మాత్రమే చేసిండు. శుభ్మన్ గిల్ మాత్రం నాట్అవుట్గా ఉన్నాడు. 109 బాల్స్లో 42 ఉంది. రిషబ్ పంత్ 28 బాల్స్లో 14 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ప్రస్తుతానికి టీమిండియా సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి మొత్తం 53 ఓవర్లు ఆడింది. 182 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయినా అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 6 రన్స్ మాత్రమే ఉన్నాయి. అండర్సన్ అండ్ టెండూల్కర్ ట్రోఫీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 సెషన్ 3 కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 42 బాల్స్లో 25 రన్స్కి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 25 రన్స్కి బషీర్ బౌలింగ్లో ఖాళీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 60 ఓవర్లలో 208 రన్స్ చేసింది, 4 వికెట్స్ కోల్పోయింది. 4th వికెట్కి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. సాయి సుదర్శన్ ప్లేస్లో ఈ మ్యాచ్లో ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. జస్ట్ 1 రన్కే అవుట్ అయ్యాడు. 6 బాల్స్ ఆడి ఓక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి. అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 60.14 ఓవర్స్లో
211 రన్స్ మాత్రమే చేసింది 5 వికెట్స్ కోల్పోయి. టీమిండియా ఎర్లీగా 5 వికెట్స్ కోల్పోతున్నప్పటికీ కెప్టెన్ సుమ్మాన్ గిల్ మాత్రం సెంచరీ కొట్టిండు. ఈ మ్యాచ్లో సుమ్మాన్ గిల్ 199 బాల్స్లో 102 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 ఆట ముగిసే సమయానికి టీమిండియా ప్లేయర్స్ సుమ్మాన్ గిల్ 114 రన్స్, జడేజా 41 రన్స్తో నాట్అవుట్గా ఉన్నారు. ప్రస్తుతానికి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 310 రన్స్ చేసింది, 5 వికెట్ కోల్పోయి ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 3 సెషన్ సమరీ చూద్దాము. ఫస్ట్ సెషన్లో 25 ఓవర్స్కి 98 రన్స్ వచ్చినాయి, 2 వికెట్స్ కోల్పోయారు, 3.92 ఉంది. సెకండ్ సెషన్లో టీమిండియా 28 ఓవర్స్ ఆడితే 84 రన్స్ మాత్రమే చేశారు, 1 వికెట్ కోల్పోయి 3 రన్ రేట్ ఉంది, 3.00. థర్డ్ సెషన్లో 32 ఓవర్స్ ఆడింది టీమిండియా, 128 రన్స్ వేశారు, 2 వికెట్స్ కోల్పోయి రన్ రేట్ వచ్చి 4 ఉంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 ఫస్ట్ ఇన్నింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ 87 రన్స్ కొట్టాడు 107 బాల్స్లో, రాహుల్ 2 రన్స్కి అవుట్ అయ్యాడు, కరుణ్ నాయర్ 31 రన్స్ కొట్టాడు 50 బాల్స్లో, సుమ్మాన్ గిల్ సెంచరీ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు 216 బాల్స్లో 114. రిషబ్ పంత్ ఈ మ్యాచ్ ఎర్లీగా అవుట్ అయ్యాడు 42 బాల్స్లో 25. నితీష్ కుమార్ రెడ్డి ఫ్యాన్స్ నిరాశపరిచింది, జస్ట్ 6 బాల్స్లో 1 రన్నే. జడేజా మాత్రం 67 బాల్స్లో 41 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ప్రస్తుతానికి టీమిండియా 85 ఓవర్స్లో 310 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి, అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 9 ఉన్నాయి. డే 1 ఆట ముగిసే సమయానికి టీమిండియా యొక్క ప్లేయర్స్ యొక్క పార్ట్నర్షిప్ చూసుకుందాం. ఫస్ట్ వికెట్కి జైస్వాల్ అండ్ రాహుల్ మధ్య 15 రన్స్ వచ్చింది. సెకండ్ వికెట్కి జైస్వాల్ అండ్ కరుణ్ నాయర్ మధ్య 80 రన్స్ వచ్చింది. థర్డ్ వికెట్కి జైస్వాల్ అండ్ గిల్ మధ్య 66 రన్స్ వచ్చింది. పంత్ అండ్ గిల్ ఫోర్త్ వికెట్కి పంత్ అండ్ గిల్ మధ్య 47 రన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వికెట్కి నితీష్ కుమార్ రెడ్డి అండ్ గిల్ మధ్య 3 రన్స్ మాత్రమే. సిక్స్త్ వికెట్కి జడేజా అండ్ సుమన్ గిల్ ప్రస్తుతానికి నాట్అవుట్గా ఉన్నారు. 142 బాల్స్లో 99 రన్స్ వచ్చింది పార్ట్నర్షిప్. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ అండ్ జైస్వాల్ అద్భుతంగా టీమిండియాని ఆదుకున్నారు. శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టిండు, జైస్వాల్ 87 రన్స్కి అవుట్ అయ్యిండు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపు డే 2 యొక్క సమ్మరీలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.